టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ కొనసాగుతోంది. లైవ్ లో చూద్దాం. హిందూపురం పార్లమెంటు సభ్యులు శ్రీ బికే పార్థసారథి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభా వేదికను అలంకరించిన పూజ్యులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఉమ్మడి జిల్లా నలుమూల నుండి విచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయభిలాషులు, పాత్రికేయులు, మహిళా సోదరిమణులందరూ కూడా పేరు పేరున నాయక నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు అనంతపురం జిల్లా చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోయే విధంగా ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ ఈరోజు ఈ కార్యక్రమం భారీగా జరుగుతున్న సందర్భంగా అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఒకే నిమిషం మాట్లాడమన్నారు. అయినా మనందరూ కూడా తెలుసు, గతంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, 20 సంవత్సరాలు వెనుకబడిపోయింది. అయితే 2024లో మీ అందరికీ తెలుసు, రాష్ట్రం బాగుపడాలంటే అవగాహన, ఆలోచన ఉన్నటువంటి ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తున్నటువంటి ఉద్దేశంతో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. ఆ పట్టం కట్టిన తర్వాత అష్యూరెన్సెస్ అన్ని కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి పరిశ్రమలు రావాలి. అదేవిధంగా ఒక 20 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి. కంటిన్యూషన్ అధికారంలో ఉంటేనే మన రాష్ట్రం, మన దేశం బాగుపడుతుంది. అదేవిధంగా ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాకి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కరువు సీమ అనేటువంటి కరువు ప్రాంతానికి అందరిదీవో పథకాన్ని ఇచ్చి దాదాపు 2700 కోట్లు ఇచ్చి ఈరోజు మాల్యాల నుండి కుప్పం వరకు కూడా నీళ్లు కూడా ఇస్తున్నారు. చాలా సంతోషం సార్. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడేందుకు సమయం దొరికింది, మరి అక్కడ అంత సమయం ఇస్తారా అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలోనే ఆ అవకాశం ఉంటుందన్నారు. హైకోర్టులో ఈ అంశం పెండింగ్ లో ఉందని ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైసీపీని అన్నారు. తమ పార్టీని కూడా ప్రతిపక్షంగా గుర్తించడం లేదన్న జగన్ అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదు, ఆ సమయంలో ప్రజా సమస్యలపై ఏం చెప్పగలుగుతామన్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే సభాధ్యక్షుడితో సమానంగా సమయం ఇవ్వాల్సి వస్తుందని, అందుకే వైసీపీకి హోదా ఇవ్వడం లేదన్నారు. గతంలో సభలో జరిగిన దాడికి చంద్రబాబు ఏడ్ చేసి నానా యాగి చేశారని, చంద్రబాబు ఎన్ని రోజులు సభకు వచ్చారు అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటకు వస్తాయి. ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం. నీకు లేదు 175 మందిలో నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీకు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవరు చెప్పగలుగుతాడు, ఏమని చెప్పగలుగుతాం? నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే 3 టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన, ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇస్తే. మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము, పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్కు ఉంది. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ. కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్ లో ఉన్నాయంటే అది లేదు. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం.
ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అనడంలా. ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అనడంలా? ప్రతిపక్షం నువ్వు అన్నావు అనుకో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు, ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటున్నావు, అసలు ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వని అంటున్నావు. ప్రజల గొంతు వినపడకూడదు, ప్రజల సమస్యలు కనపడకూడదు, ఎవడో చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా అన్ఇంటరప్టెడ్ గా చెప్పగలిగితే, ఈ మాదిరిగా సమయం కేటాయింపుతో చెప్పగలిగితే కనీసం ప్రజలకు జరుగుతా ఉన్న విషయాల మీద అవగాహన ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటికి వస్తాయి, ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం. నీకు లేదు 175 మందిలో నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీకు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవరు చెప్పగలుగుతాడు, ఏమని చెప్పగలుగుతాం? నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే 3 టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన, ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చితే. మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము, పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్కు ఉంది. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ. కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్ లో ఉన్నాయంటే అది లేదు. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం. ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అనడంలా. ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అనడంలా? ప్రతిపక్షం నువ్వు అన్నావు అనుకో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు, ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటున్నావు, అసలు ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వని అంటున్నావు. ప్రజల గొంతు వినపడకూడదు, ప్రజల సమస్యలు కనపడకూడదు, ఎవడో చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా అన్ఇంటరప్టెడ్ గా చెప్పగలిగితే, ఈ మాదిరిగా సమయం కేటాయింపుతో చెప్పగలిగితే కనీసం ప్రజలకు జరుగుతా ఉన్న విషయాల మీద అవగాహన ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా. విజయవాడ ప్రెజర్పేట ఎర్రకట్టపై ప్రమాదం జరిగింది. తాగేసిన మత్తులో ఓ వ్యక్తి కింద పడిపోయాడు. చిట్టినగర్ ప్రెజర్పేట కట్టపై మసీదు ఎదురుగా ఉన్న లోయలో ఓ వ్యక్తి పడిపోవడంతో స్థానికులు 108 కి సమాచారం ఇచ్చారు. అయితే తాగేసిన మత్తులో కూర్చోబోయి లోయలో పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. మధ్యమత్తులో కత్తి పట్టుకొని ఓ యువకుడు హంగామా చేశాడు. జిల్లా మంత్రి, ఎస్పీ, డీఎస్పీలకు చెప్పుకుంటావా చెప్పుకో అంటూ నానా బూతులు తిట్టాడు. ఒక చేతిలో మద్యం బాటిల్, మరో చేతిలో కత్తి పట్టుకొని మహిళలపై దాడికి యత్నించాడు. జగిత్యాల రూరల్ మండలం తాకళ్లపల్లి గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనంలో యువకుడు మల్లేష్ మహిళపై దురుసుగా ప్రవర్తించడంతో ఎందుకు అలా చేశావని మహిళ భర్త మందలించాడు. దీంతో నన్నే అడుగుతావా అంటూ మల్లేష్ మహిళ ఇంటికి వెళ్లి హంగామా చేశాడు. లేకపోతే అడక్షాకీనే ఉంటా 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 ఫోన్ చేయి. రైట్, ఇంకా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆ తప్పులు ఏంటంటే బీజేపీ కార్యకర్తల్ని పక్క పెడుతున్నారు, బీజేపీకి ప్రాణం ఇచ్చే అట్లాంటి అధికారులకి పక్క పెడుతున్నారు. ఎంతోమంది బీజేపీ పైన నమ్మకం పెట్టుకొని బీజేపీలో చేరే వాళ్ళ పైన మీరు మోసం చేస్తున్నారు. అసలు ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తారు? పార్టీలో ఉండి మేము మాట్లాడితే మాకు చాలా వరకు ఢిల్లీ ఎక్కడిక్కడ పిలిపించి కొన్ని వార్నింగ్లు అట్లాంటివి కూడా మీరు ఇప్పించినారు. నేను ప్రతిసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బూత్ లెవెల్ నుంచి పెద్ద అధికారుల వరకు నేను వాళ్ళ ఫేవర్లోనే మాట్లాడినా. నేను రిజైన్ ఇచ్చే సమయంలో కూడా నేను నా కార్యకర్తల గురించి పార్టీలో ఉండి కూడా నేను కొట్లాడినాను, బయట పోయి కూడా నా కార్యకర్తల గురించి నేను పోరాడతానని ఓపెన్గా నేను ఆ సమయంలో కూడా చెప్పినాను.
ఇవాళ కూడా మీరు ఒక భారతీయ జనతా పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ మీరు డిక్లేర్ చేసినారు. ఆ స్టేట్ కమిటీలో నేను కొన్ని వ్యక్తులని నేను ఐడెంటిఫై చేసినాను, వాళ్ళకి నేను గుర్తు కూడా పడతా. దాదాపు ఆ కమిటీలో 10 నుంచి 12 మంది ఒకటే పార్లమెంట్ నుంచి ఉన్నారు. ఆ పార్లమెంటు ఏంటంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి 10 నుంచి 12 మందికి మీరు ఒకటే పార్లమెంట్ నుంచి పదవులు ఇచ్చినారు. అదేవిధంగా మళ్ళా రూరల్ అవసరం లేదా? అక్కడ ఎంతమందికి ఇచ్చినారు పోస్టులు? నేను మా కార్యకర్తల గురించి నేను మాట్లాడుతున్నా. ఇవాళ మీరు కమిటీ వేసిన ప్రతి ఒక్క అధికారులు ఎక్కడుంటారు? ఒకసారి బీజేపీలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో నేను కూడా అప్పుడు ఒక్కటే కదా ఎమ్మెల్యే, అప్పుడు నేనే ఫ్లోర్ లీడర్ ఉండే. అప్పుడు మీటింగ్ జరిగితే నేను మీటింగ్లో ఏమన్నా అంటే, అధ్యక్ష వారు మీరు స్టేట్ కమిటీలో ఎట్లాంటి వ్యక్తులకి పోస్ట్ ఇవ్వాలంటే ఆయన జిల్లాలోనే ఉండాలి. సిటీలో ఏదైనా మీటింగ్ బీజేపీ మీటింగ్ ఉంటేనైనా సిటీకి రావాలి, మీటింగ్ కండక్ట్ చేసి మళ్ళీ జిల్లాలో పోయినా పని చేసుకోవాలి. జిల్లాలోనే ఉండే అట్లాంటి మంచి కార్యకర్తల్ని ఐడెంటిఫై చేసి మీరు ఆయనకి పోస్ట్ ఇస్తే ఆ జిల్లాకైనా మంచి చేసుకుంటారు, ఆ జిల్లాకైనా గట్టికి చేసుకుంటారు అని ఆ సమయంలో కూడా నేను ఒక ప్రపోజల్ పెట్టినా. కానీ ఎప్పుడైనా ఒకటే జరిగేది, వాళ్ళు ఏది అనుకుంటే అదే మీటింగ్లో పెట్టేది, పాస్ చేసేది, దానిపైన వాళ్ళు పనిచేసేది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అసలు ఇది రామచంద్రరావు గారు వేసిన కమిటీయా లేక మా కిషన్ రెడ్డి గారు ఆదేశం పైన కమిటీ వేసినారా? ఇదే కదా నా క్వశ్చన్. ఇంకా నా క్వశ్చన్ ఏముండే, దాంట్లో ఏం తప్పు ఉండే మీరు చెప్పండి. అంటే బీజేపీ గవర్నమెంట్ రావాలని నాలాంటి చాలా మంది కార్యకర్తలు అనుకుంటున్నారు, కానీ మీరు అనుకుంటలేరా? అసలు ఈ కమిటీతోని మీరు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో తీసుకొని వస్తారా? కొద్దిగా చెప్పండి. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో ఇదే కమిటీతోని మీరు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ తెచ్చుకున్నారంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఎందుకంటే ఇవాళ నేను ప్రతి ఒక్క వ్యక్తికి నేను గుర్తుపడతాను, వాళ్ళకి నా శుభాకాంక్షలు. ఓకే, మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు, ఇవాళ మీకు స్టేట్ కమిటీలో పోస్టు దొరికింది, శుభాకాంక్షలు. కానీ నా క్వశ్చన్ ఏంది, ఈ కమిటీతోని మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారా వచ్చే ఎన్నికల్లో? నాకైతే కష్టం కనబడుతుంది. ఇవాళ నేను ప్రతి ఒక్క ఎమ్మెల్యేతోని కానీ మా ఎంపీలతోని కానీ నాకు ఒక మంచి సంబంధాలు ఉన్నాయి వ్యక్తిగతంగా. నేను గతంలో చెప్పిన మాటలు ఇవాళ నాకు అందరూ ఫోన్లు చేసి, వాళ్ళు దగ్గరున్న మనుషులు ఫోన్ చేసి అంటున్నారు, అన్నా మీరు గతంలో ఏ మాట అన్నారు కదా, ఇవాళ అదే నిజం అవుతుంది. ఇవాళ మొత్తం బీజేపీని డమ్మీ చేయడానికి, పార్టీని సర్వనాశం చేయడానికి చాలా భయంకరమైన కుట్రలు చేస్తున్నారు అని కార్యకర్తలు బాధపడి నాకు ఫోన్ చేస్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, మా డీకే అరుణ గారు కానీ, ధర్మపురి అరవింద్ గారు కానీ, విశ్వేశ్వర్ రెడ్డి గారు కానీ, జి నాగేష్ గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, ఈటెల రాజేందర్ గారు కానీ, మా ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా ఈ కమిటీతోని సాటిస్ఫై ఉన్నారా? కొద్ది చెప్పాలి. ఎవరైనా వితౌట్ కెమెరా, మా మీడియా మిత్రులు మీకు కూడా చాలా మంచి సంబంధాలు మా ఎంపీస్తోని కానీ మా ఎమ్మెల్యేస్తో కానీ మీకు మంచి సంబంధాలు ఉన్నది. వితౌట్ కెమెరా మీరు అడగండి, అన్నా ఈ విధంగా ఒక స్టేట్ కమిటీ పడింది కదా, దీనికి మీరు సాటిస్ఫై ఉన్నారా అడగండి. వాళ్ళే చెప్తారు, ఐఎమ్ నాట్ సాటిస్ఫై, మేము సాటిస్ఫై లేము, ఇంకా మా జిల్లాకి మా పార్లమెంట్కి ఇంకా గుర్తింపు వాళ్ళు ఇస్తలేరు, మేము చాలా కష్టపడి మా పార్లమెంట్లో ఉన్న బీజేపీ కార్యకర్తలు కష్టపడి, మా పార్లమెంట్లో ఉన్న సీనియర్ అధికారులు కష్టపడి ఇవాళ ఒక పార్లమెంట్ మేము గెలిచినాం. ఒక ఎంపీగా మేము ఢిల్లీ పోయి
దేశ ఫ్యూచర్ గురించి మేము ఇవాళ మాకు మాట్లాడడానికి అవకాశం దొరుకుతుందంటే అది బీజేపీ కార్యకర్తల వల్లనే. కానీ ఇవాళ అదే కార్యకర్తలకి పక్క పెడుతున్నారు. మేము పేరు పంపించిన ఆ పేర్లు కూడా పక్క పెడుతున్నారు. మళ్ళా అదే యాంగిల్ నడుస్తుంది, నా మనిషి నీ మనిషి. ఈ నా మనిషి నీ మనిషి వల్ల ఎన్నో సంవత్సరాలు పార్టీకి సర్వనాశం చేసినారు కదా, ఇప్పుడు కూడా అదే యాంగిల్లో వీళ్ళు పోతున్నారు. రామచంద్రరావు గారు మంచి మనిషి, కానీ పాపం రబ్బర్ స్టాంప్ అయిపోయింది. రామచంద్రరావు గారు వెనుక కొంతమంది పెద్దలు దాచుకొని పార్టీని నడపనికి ప్రయత్నం చేస్తున్నారు కూడా. గతంలో కూడా ఇదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇవాళ కొంతమంది ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నా పైన కామెంట్లు చేస్తున్నారు, మర్యాదగా ఉండండి లేకపోతే మా యాంగిల్లో మేము మీకు జవాబిస్తాము అని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినారు. గతంలో కూడా ఒక అమ్మ మా పైన ప్రెస్ మీట్ పెట్టింది, ఎందుకంటే రాయసింగ్ కౌంటర్ అయ్యాడు కదా. ఎందుకంటే ఒక మహిళ పైన మళ్ళీ రాయసింగ్ కామెంట్ చేస్తే మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళ చేతిలో ఉన్నది. నెలకి డబ్బులు ఇచ్చి మొత్తము ఫేవరబుల్గా కొన్ని న్యూస్లు నడిపించే ఒక అలవాటు వీళ్ళకి అయిపోయింది. మళ్ళీ రాయసింగ్కి మహిళల పైన సమ్మానం లేదు అది ఇది అని ఒక వార్తలు నడిపిస్తాను. నేను అప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మా అశోక్ అన్న మంచి పరిచయాలు, ఆయన మాట్లాడిండు. ఆయనకి జనరల్ సెక్రటరీ ఇచ్చినారు స్టేట్లో. నా శుభాకాంక్షలు అశోక్జీ. మీరు మాట్లాడే పద్ధతి బాగలేదు. ఒక వ్యక్తి పైన కామెంట్ చేసే ముందు మనలో ఏం తప్పు ఉన్నది అది చూసుకోవాలి కొద్దిగా. నాకు చాలా మంది మీ ఏరియా నుంచి ఫోన్ చేసినారు మీ గురించి, అంటే వ్యక్తిగతంగా లోపట కానీ ఏరియాలో కానీ మీకు వచ్చిన పదవి గురించి నాకు ఏం తెలియదు. కానీ మీ మనుషులే నాకు ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే, అన్న అప్పుడు బీబీ నగర్లో ఎయిమ్స్ హాస్పిటల్లో పోస్టులు ఇప్పిస్తా అని 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసినారన్న. అప్పుడు ఏబీవీపీ కార్యకర్తలు అడిగితే ఏబీవీపీ కార్యకర్తల పైననే కేసు పెట్టించిండు అని మీ వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. అదేవిధంగా రామచంద్రరావు గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఇంటి కాడ పోయి మీరు మీ భార్య కెరోసిన్ వేసుకుంటామని ఒక నాటకం కూడా గతంలో ఆడినారంట. అది మీ కార్యకర్తలే మాకు చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం కాంప్రమైజ్ జరిగిందేమో, ఒక మంచి మీకు పోస్ట్ వచ్చింది, ఆ పోస్ట్ని మీరు కాపాడుకోండి. అనవసరము వీళ్ళు మాటల్లో వచ్చి మా వరకు వస్తే మీకే నష్టం. ఎందుకంటే 3వ సారి ఎమ్మెల్యే గెలిచినాం మా బీజేపీ కార్యకర్తలు వల్లనే, గర్వంగా చెప్తాం. 3వ సారి ఎమ్మెల్యే గెలిచినాము మా గోషా మహల్ ప్రజల ఆశీర్వాదం వల్లనే, గర్వంగా చెప్తాం. సిగ్గులేదు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే బీజేపీ కార్యకర్తలే నాకు ఇక్కడ నుంచి నేను అనుకుంటే, ఎందుకంటే 3వ సారి గెలిచినా కదా, 4వ సారి నిలబడాలా వద్దా ఆలోచన చేస్తా. ఒకవేళ నిలబడితే ఇదే మా బీజేపీ కార్యకర్తలు బూత్ లెవెల్ నుంచి నాకే ఓటేస్తారు, నాకు గెలిపిస్తారు. అదే మా ప్రజలు కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు గెలిపిస్తారు. కావాలంటే మీరు ఏ షరతు పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోవచ్చు. నేను ఒక ఫైటర్, రోడ్ పైన కూడా నేను కొట్లాడతా, మీడియాలో వచ్చి కూడా నేను కొట్లాడతా. ఏ వేదిక చెప్పండి ఆ వేదికలో వచ్చి నేను కొట్లాడతా. నేను ఎప్పుడైనా నా పార్టీ బాగుపడాలి, నా కార్యకర్తలు బాగుపడాలి, ఇవాళ లేకపోతే రేపు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలి ఆలోచన పెట్టేలో నేను కూడా ఒక వ్యక్తి. ఇవాళ బాధ ఉన్నది, మంచి మూమెంట్ ఉండే. ఇవాళ ఎలక్షన్ జరిగితే బీజేపీ గవర్నమెంట్ వచ్చేట్లాంటి ఒక మంచి మూమెంట్ ఉండే. కానీ మీరేం చేసినారు, బీజేపీని మొత్తం పండబెట్టినారు. ఏ కార్యకర్త ఇవాళ పనిచేయడానికి రెడీ లేరు. దేని గురించి కొద్దిగా ఆలోచన చేయండి. ఓకే, మీరు కమిటీ వేసుకున్నారు కదా, గుడ్, ఏంటి కమిటీ వేసుకున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మీ జిల్లాలో కానీ రూరల్లో కానీ ఎట్లా మీరు పార్టీని డెవలప్ చేస్తారు, డెవలప్ అవుతుందా లేదా మీరే చూసుకోవాలి. ఇంకా ఏదైనా మీకు మీడియా మిత్రులు క్వశ్చన్స్? పార్టీ నుంచి సస్పెండ్ చేయగానే తెల్లారి నెక్స్ట్ డే రాజీనామా చేసింది.
మీ మీద కూడా రాజీనామా చేయాలి, పార్టీలో రమేష్ సింగ్ ఎందుకు మరి ఇంత బయటికి వెళ్ళినా కూడా మా పార్టీ వ్యక్తి కాదు కదా అని ప్రెసిడెంట్ కూడా మాట్లాడుతున్నారు, రాజీనామా చేయాలన్నట్టు డిమాండ్ చేస్తున్నారు. మీరేమన్నా దాని మీద మాట్లాడుతున్నారు? మీరెవరు అడిగేది? నేను రాజీనామా అయ్యాను, పీక్కోండి, ఆన్సర్ దొరికింది. నెక్స్ట్. మీరేమో రాజీనామా చేయకుండా రాజసింగ్ బీజేపీ మీద మాట్లాడే అర్హత లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. నేను గతంలో కూడా చెప్పినాను. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అనేక శిక్షలు కొట్టాం. మనం గాని గమనిస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనందరి యొక్క జీవన నాడి పోలవరానికి సంబంధించిన 12,517 కోట్ల రూపాయలు మనకి మంజూరు చేయటం ద్వారా మన సాగునీరు తాగునీరు కష్టాలు తీర్చి ముందుకెళ్లడానికి వాళ్ళ మార్గం సుగమం చేశారు. త్వరలోనే 2 సంవత్సరాల్లోనే ఇవాళ కూటమి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 2 సంవత్సరాల్లో పూర్తయి గ్రావిటీలో కృష్ణా బేసిన్ కి నీరు రావటం, కృష్ణా బేసిన్ కి నీరు వస్తుందంటే రాయలసీమకి ఏదైతే 200 టీఎంసీ హామీ ఉందో అది నెరవేరడానికి త్వరలోనే కాబోతుందని మీ అందరికీ చెప్పడానికి ఇవాళ గర్వపడుతున్నాను. కేవలం అదే కాదు, ఇవాళ మన రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో 11,000 రూపాయలు మనకి ఏదైతే హడ్కో నుంచి రుణ రూపంలో అనేక రకాల ఇతర అవసరాల కోసం నిధులు మన ప్రాంతానికి ఇవ్వటం ద్వారా అమరావతి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక భవ్యమైన రాజధాని, ప్రజా రాజధాని నిర్మించబోతున్నాం. అది ఇంకో 6 అని మనం గమనించాలి. కేవలం ఇదే కాదు, మన ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మన ప్రాంతానికి కల్పతరువుగా ఉన్న ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందో స్టీల్ ప్లాంట్ ని రక్షించడం కోసం 11,440 కోట్ల రూపాయలు ఇవ్వటం, దీంతో పాటు ఈక్విటీ మిగతా అవసరాలకన్నిటికీ డబ్బులు ఇవ్వటం ద్వారా ఇవాళ స్టీల్ ప్లాంట్ నిలబెట్టడం కూడా కూటమి ఘనత. ఇదొక 6 అని మనం గమనించాలి. కేవలం ఇదే కాదు, మన ప్రాంతంలో సుమారు గత ఏడాదిలో 9,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఒక సంవత్సరంలో ఒక రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఏ రాష్ట్రానికి రాలేదనే విషయం మనం గమనించాలి. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే, కూటమి ప్రభుత్వం అంటే ఏమిటి అంటే, ఒక సంవత్సరంలో 9,75,000 కోట్ల రూపాయలు అక్షరాల మన ప్రాంతానికి రావటం ఏదైతే ఉందో రాబో కాలంలో అనేక రకాల ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పన అవుతుంది. ఎంత అవుతుంది అంటే 20 లక్షలు మనం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మీకు భరోసా ఇవ్వటం జరిగింది. మీ అందరికీ తెలియజేస్తున్నాను, 20 లక్షలు మించి ప్రజలందరికీ కూడా ఉపాధి కలిగే విధంగా ఇవాళ మనకి పెట్టుబడులు వచ్చాయి. కేవలం పేపర్ మీద ఎంఓయూలు కాదు, అవన్నీ కూడా స్థలాలు సేకరణే, పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమే. ఇవాళ మన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ విశాఖపట్నం సంబంధించి ఎన్టీపీసీ సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్, దాని తర్వాత ఆర్సెల్ మిట్టల్ అని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన నిర్మాణం గాని, బీపీసీఎల్ సంబంధించిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ గాని, ఈ విధంగా అనేక రకాల పెట్టుబడులు వస్తున్నాయి. మొన్ననే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనకి ఏదైతే సెమీ కండక్టర్ యూనిట్ సౌత్ కొరియా కంపెనీ మన ప్రాంతానికి రావటం అంటే ఇది గొప్ప అడుగు, ముందడుగా మనం భావించాలి. ఈ అడుగు కేవలం తొలి అడుగు మాత్రమే. రాబో కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ప్రాంతం సెమీ కండక్టర్ హబ్ గా మారబోతుంది. అనేక మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మన ప్రాంతానికి రావటం ద్వారా జరుగుతుందనే విషయం మనం గమనించాలి. ఇవాళ అదే కాకుండా మన ప్రాంతానికి కావలసిన అనేక రకాల అవసరాలు, ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన జాతీయ రహదారుల యొక్క శ్రేణి సుమారు 1,30,000 కోట్లు, సుమారు 59 ప్రాజెక్టులు మన ప్రాంతంలో నిర్మాణం అవుతున్నాయి. ప్రతి ప్రాంతానికి అనుసంధానంగా జాతీయ రహదారుల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చే జరుగుతుందనే విషయం మనం గమనించాలి. 8 వర్కింగ్ పోర్ట్లు, ఇవాళ పోర్ట్ల నిర్మాణం ద్వారా మన దగ్గర ఉండే కెపాసిటీ సుమారు 3 రెట్లు పెరగబోతుంది. మన దగ్గర ఉండే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా 6 వర్కింగ్ ఎయిర్పోర్ట్లున్న ఘనత ఆంధ్రప్రదేశ్ కి దక్కుతుంది. దీంతో పాటు మన ప్రాంతానికి సంబంధించిన పర్యాటక ఇతర అనేక రకాల అవసరాలు తీర్చే దిశగా అడుగులు పడుతున్నాయనే విషయం మనం తప్పనిసరిగా గమనించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కేవలం 1, 2 కాదు.
ఇవాళ బిడ్డ కడుపులో పుట్టిన వెంటనే ఏదైతే ప్రారంభమైన అంగన్వాడీ కేంద్రం నేపథ్యంలో మాతా శిశు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఏవైతే అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నామో అప్పటి నుంచి అప్రతిహతంగా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగులు నింపే విధంగా మన ఆశలైన అన్ని ఆశలు తీర్చే విధంగా ఇవాళ ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుందనే విషయం చివరికి మనిషి చనిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్లే మహాప్రస్థానం వరకు ఇవాళ నిర్ణయించారు. ఆ విధంగా మనందరి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఒక గొప్ప ప్రయత్నం కూటమి ఆధ్వర్యంలో నడుస్తుందని మనందరం కూడా గమనించాలి. కేవలం ఇదే కాదు, ఇవాళే మన మిత్రుడు కింద దిగవలసిన కోరుతున్నాను. బాబు మిత్రుడు కిందకి దిగవలసిన కోరుతున్నాను. ఎవరు కూడా వీటిని ఎక్కే ప్రయత్నం చేయదు. ఇవాళ గమనించి రైట్. హైదరాబాద్ మియాపూర్లో సీఎంఆర్ 41వ బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, నటి మృణాల్ ఠాగూర్ యజమాని వెంకటరమణ ప్రారంభించారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ 41వ బ్రాంచ్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని నటి మృణాల్ ఠాగూర్ తెలిపారు. రాబోయే పండుగలకు అన్ని రకాల చీరలు, బంగారు ఆభరణాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తన నియోజకవర్గంలో 2 సీఎంఆర్ షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తెలిపారు. వాళ్ళందరినీ పోషించాలన్నదే మా భావం. ఎందుకంటే బిజినెస్ అన్నది ఆ ఒడిదుడుకులు వస్తుంటాయి, కానీ మేజర్గా ఎంతమందిని మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము, ఎంతమందితో మేము బిజినెస్ చేస్తాం, ప్రజలకి ఇంత మంచి ఆదరణ ఉండడానికి కారణం మేము ఇచ్చే రేట్లు, మేము ఇచ్చే క్వాలిటీ. ఈ మా మోహన్ గారు స్టార్ట్ చేసి 55 years అయింది, నేను వచ్చి ఫీల్డ్లో 40 ఏళ్ళు అయింది. అయినా సరే ఇంకా మా ఆదరణ అన్నది మాకు ఎప్పుడు కంటిన్యూగా ఉన్నది. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చేసి ఇక్కడ ఉన్న ప్రతినిధులు అందరూ మంచి ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు కానీ బిజినెస్లో కానీ మాకు ఎప్పుడు త్వరపడుతుంటారు. ప్రతి ఒక్కరికి మా బిజినెస్లో త్వరపడిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ మాకు సాయంగా ఉన్నారు. రాష్ట్రాల వ్యాప్తంగా సిఎంఆర్ షాపింగ్ మాల్ 40 బ్రాంచ్లు ఓపెన్ చేసుకుని బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఈరోజు మియాపూర్లో 41వ బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా మిత్రులు శ్రేయోభిలాషి మా ప్రాంతంలో, మీ ప్రాంతంలో కూడా ఎక్కువ ప్రజానికం నివసిస్తున్నారు. మేము బట్టలలో కానీ బంగారంలో కానీ ఎక్స్పర్ట్స్. ఎంతో లాంగ్ టర్మ్ నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి సర్వీస్ చేస్తూ ఉన్నాం. పెళ్లిళ్ళ విషయంలో కానీ, ఫంక్షన్ల విషయంలో కానీ, మహిళలు చీరల పట్ల కానీ, బంగారం పట్ల కానీ మా దగ్గర నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని నమ్మకంగా మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ డిజైన్స్ లో తయారు చేసి ఆ కుటుంబాలకు అందించే కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. చాలా సంతోషంగా ఉంది టు బి అసోసియేటెడ్ విత్ సిఎంఆర్ బికాస్ ఆఫ్ సిఎంఆర్ షాపింగ్ మాల్. ఐ గెట్ టు ఇంటరాక్ట్ విత్ యు ఆల్. So thank you so much, sir, for this beautiful opportunity. Festivals are coming, Dasara, Diwali and many more. So I think with Bangaram, like sir said, entire family, this is the one-stop shopping जहाँ पर आप आ सकते हैं, shopping कर सकते हैं. और बहुत 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 शुभकामनाएं आपको दशहरा की और दिवाली की. Thank you, sir. I'm very happy to be here, and the love, the appreciation and the strength I get is from you also. Thank you for being so supportive. Thank you, CMR. Thank you, sir. Thank you, everybody. Very happy. రైట్. ఇక ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.